ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. మేషరాశివారికి ఆగస్టు 10, 11, 12 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను, అద్భుతమైన అవకాశాలను మరియు ఇంకా మరిన్ని శుభఫలితాలు పొందే అవకాశాలుంటాయి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. వేద జ్యోతిష చక్రంలో మీది మొదటి రాశి. అంటే అర్థం ఏమిటి? మీతోనే మొదలు, మీతోనే ప్రారంభం. ప్రపంచానికి దారి చూపించే నాయకులు మీరు. మీలో ఎప్పుడూ ఆరని ఒక అగ్నిజ్వాల ఉంటుంది. ఎందుకంటే మీది అగ్నితత్వం. అందుకేనేమో కొత్త పనులు మొదలు పెట్టాలన్నా, ఎవరు వెళ్లని దారిలో నడవాలన్నా అందరూ మీవైపే చూస్తారు. మీలో ఉన్న ఆ ధైర్యం, ఆ ఉత్సాహం చూస్తే చాలు, చుట్టూ ఉన్నవారికి కూడా ఏదో సాధించాలనే స్ఫూర్తి వస్తుంది. చీకటిలో మొదటి దీపాన్ని వెలిగించేది మీరే, స్తబ్దుగా ఉన్న చోట కదలికను తెచ్చేది మీరే. అందుకే మీరు కేవలం వ్యక్తులు కాదు, మీరు ఒక నడిచే శక్తి. మీ రాస్యాధిపతి, గ్రహాల సేనాని అయిన కుజుడు మీకు ఎంతటి ధైర్యసాహసాలను ఇచ్చాడో తెలుసా? అందుకే మీలో ఒక సైనికుడు ఎప్పుడూ మేల్కొనే ఉంటాడు. మీరు నిజాయితీకి నిలువుటద్దం. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి మాట్లాడటం మీకు చేతకాదు. సూటిగా, స్పష్టంగా మాట్లాడతారు. కొందరికి ఇది కొంచెం కఠినంగా అనిపించవచ్చు. కాని మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్లకు తెలుసు, అది మీలోని స్వచ్ఛత అని. అన్యాయాన్ని చూస్తే అస్సలు సహించలేరు. బలహీనులకు అండగా నిలబడాలనే తపన మీ రక్తంలోనే ఉంది. అందుకే మీరు ఎక్కడున్నా అక్కడ ధర్మానికి, న్యాయానికి ఒక గొంతు ఉంటుంది. ఆ గొంతుకే మీది. మీ రాశి చిహ్నం పొట్టేలు. దాని గుణం మీకు చక్కగా సరిపోతుంది. సమస్య ఎంత పెద్దదైనా సరే దాన్ని చూసి పారిపోవడం కాదు, ఎదురెళ్లి ఢీ కొట్టడం మీ నైజం. వెనకడుగు వేయడం మీ నిఘంటువులోనే లేదు. జీవితంలో ఎన్నిసార్లు కిందపడినా మరింత శక్తితో పైకి లేస్తారు తప్ప ఓటమిని అంగీకరించి అక్కడే ఉండిపోరు. మీలోని ఆ పట్టుదల, ఆ పోరాట పటిమ చూసి విధి సైతం కొన్నిసార్లు దారి ఇవ్వక తప్పదు. మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే అది పూర్తయ్యేవరకు మీకు నిద్ర పట్టదు, విశ్రాంతి ఉండదు. ఈ గుణమే మిమ్మల్ని సామాన్యుల నుండి అసామాన్యులుగా మారుస్తుంది. బయటకు ఎంత కఠినంగా, గంభీరంగా కనిపించినా మీ లోపల చిన్నపిల్లలలాంటి స్వచ్ఛమైన మనసు దాగి ఉంటుంది. నమ్మిన వారికోసం ప్రాణం కూడా ఇస్తారు. స్నేహానికి మీరు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. మీ వాళ్ల జోలికి ఎవరైనా వస్తే మాత్రం మీలోని సింహం నిద్రలేస్తుంది. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. మీలోని ఆవేశం ఎంత నిజమో, మీలోని ప్రేమ అంతకంటే స్వచ్ఛమైనది. అందుకే అంటారు, మేషరాశి స్నేహితుడుంటే కొండంత అండ ఉన్నట్టే అని. మీరు కేవలం ఒక రాశి కాదు, మీరు ఒక శక్తి, నడిచే ధైర్యం, ముందుకు నడిపించే స్ఫూర్తి. ఈ ప్రపంచానికి మీలాంటి మార్గదర్శకులు ఎప్పుడూ అవసరం. ప్రస్తుతం మీ జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోందని నాకు తెలుసు. ఒకవైపు పనులు ముందుకు సాగనట్లు, అడుగుతీసి అడుగు వేయడం కష్టంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం శనిదేవుడు మీ వ్యయ స్థానమైన 12వ ఇంట్లో ప్రయాణించడం. దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరగడం, ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం, రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, మనసులో ఏదో తెలియని ఆందోళన వంటివి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు ఎంత మంచి చేసినా సరైన గుర్తింపు రావడం లేదని, మీ వాళ్లే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని చిన్న బాధ కూడా కలగవచ్చు. ఇది మిమ్మల్ని పరీక్షిస్తున్న కాలం. కాని గుర్తుంచుకోండి, బంగారం అగ్నిలో కాలితేనే దాని విలువ పెరుగుతుంది. ఈ పరీక్ష మిమ్మల్ని మరింత బలమైన వజ్రంలా తయారు చేయడానికే వచ్చింది. అయితే ఇదే సమయంలో మీ ప్రమేయం లేకుండానే కొన్ని అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. మీ 6వ ఇంట కుజుడు సంచరించడం వల్ల మీకు తెలియకుండానే మీ పాత శత్రువులు బలహీనపడుతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పాత సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. చాలా కాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు లేదా అప్పుల బాధ నుండి మెల్లమెల్లగా బయటపడతారు. మీ అంతరాత్మ చెప్పేది వినండి, అది మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. పైకి మీరు కష్టపడుతున్నట్లు కనిపించినా తెర వెనుక మీ శత్రువులపై, సమస్యలపై మీరు విజయం సాధిస్తున్నారు. మీలో ఒక అంతర్గత శక్తి మేల్కొని మిమ్మల్ని కాపాడుతోంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో వారే త్వరలో మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీకు జరగబోయే మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం. దేవగురువైన బృహస్పతి మీ 3వ ఇంట సంచరిస్తున్నాడు. ఇది మీకు కొండంత బలం. మీలో ధైర్యం రెట్టింపు అవుతుంది. ఇంతకాలం ఈ పని చేయగలనా అని సంశయించిన మీరే, ఇకపై ఈ పని నేనే చేయగలను అని ముందడుగు వేస్తారు. మీ మాటలకు ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది. మీరు మాట్లాడితే చాలు, పనులు వాటంతటా అవే జరిగిపోతాయి. కమ్యూనికేషన్, మార్కెటింగ్, మీడియా, రచన వంటి రంగాలలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణావకాశం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చిన్న చిన్న ప్రయాణాలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మీ సోదరులు, సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడి వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కాబట్టి మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుత మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి అనేవి తాత్కాలికమే. అవి మేఘాల లాంటివి, వచ్చి వెళ్ళిపోతాయి.
కాని మీకు రాబోతున్న గురుబలం, మీలో పెరుగుతున్న ధైర్యం అనేవి సూర్యుడి లాంటివి. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూనే, మీ ధైర్యంతో, మీ మాటతీరుతో వచ్చే కొత్త అవకాశాలను అస్సలు వదులుకోకండి. మీ రెక్కల కష్టమే మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. ఈ కాలం మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. భవిష్యత్తులో మీరు అందుకోబోయే గొప్ప విజయాలకు మిమ్మల్ని సిద్ధం చేయడానికి వచ్చింది. ధైర్యంగా ముందుకు సాగండి, విజయమీదే. మేషరాశివారికి రాబోయే 3 రోజులు, అంటే ఆగస్టు 10, 11, 12 తేదీలలో మీ జీవితంలోని వివిధ అంశాలపై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో వివరంగా తెలుసుకుందాం. ఈ గ్రహ సంచారంలో కొన్ని అద్భుతమైన యోగాలు ఉన్నాయి, అలాగే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కాని గుర్తుంచుకోండి, గ్రహాలు మనకు మార్గాన్ని మాత్రమే సూచిస్తాయి. ఆ మార్గంలో ఎలా నడవాలనే సంకల్పం మన చేతుల్లోనే ఉంటుంది. సవాళ్లను చూసి భయపడకుండా, వాటిని అవకాశాలుగా మార్చుకునే శక్తి మీకు ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఈ 3 రోజుల ప్రయాణంలోకి వెళ్దాం. ఆగస్టు 10 ఆదివారం. ఈ రోజు మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఆలోచన మెరుస్తుంది. మీ మనసు లాభాల వైపు, మీ కోరికలను నెరవేర్చుకోవడం వైపు పరుగులు తీస్తుంది. దీనికి కారణం, మీ లాభస్థానమైన 11వ ఇంట్లో చంద్రుడు, రాహువుతో కలిసి ప్రయాణించడం. ఇది మిమ్మల్ని చాలా ఆశావహంగా, సామాజికంగా చురుకుగా చేస్తుంది. ముఖ్యంగా మీ ఆర్థిక స్థితి ఈరోజు బలంగా కనిపిస్తోంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లేదా చేసిన పనుల నుండి ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. స్నేహితుల ద్వారా లేదా పెద్ద సోదరుల ద్వారా మీకు ఆర్థికంగా సహాయం అందవచ్చు. వ్యాపారస్తులకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీ లాభస్థానంలో ఉన్న రాహువు, చంద్రుడు మీకు ఊహించని అవకాశాలను అందిస్తారు. కొత్త కస్టమర్లు, కొత్త డీల్స్ మీ ముందుకు వస్తాయి. మీ 3వ ఇంట్లో ఉన్న గురు, శుక్రుల కలయిక మీ మాటతీరుకు ఒక అయస్కాంత శక్తిని ఇస్తుంది. మీరు మాట్లాడితే చాలు, పనులు వాటంతటా అవే జరిగిపోతాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్, కన్సల్టెన్సీ రంగాలలో ఉన్న వ్యాపారస్తులకు ఇది ఒక సువర్ణావకాశం. ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ 6వ ఇంట్లో ఉన్న కుజుడు మీకు శత్రువులపై, పోటీపై విజయాన్ని అందిస్తాడు. మీ పనిలో ఎదురయ్యే అడ్డంకులను మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కాని మీ 4వ ఇంట్లో సూర్యుడు, వక్రగమనంలో ఉన్న బుధుడు ఉండటం వల్ల పని ప్రదేశంలో కొన్నిసార్లు మీ అహం దెబ్బతినవచ్చు లేదా చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ప్రశాంతంగా ఉండండి. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే, మీ దృష్టి ఎక్కువగా బయట ప్రపంచమీద, స్నేహితుల మీద, లాభాల మీద ఉంటుంది. దీనివల్ల ఇంట్లో వారికి మీరు తగినంత సమయం ఇవ్వలేకపోతున్నారనే భావన కలగవచ్చు. మీ 4వ ఇంట్లో ఉన్న సూర్యుడు, తిరోగమన బుధుడు ఇంట్లో ప్రశాంతతకు కొద్దిగా భంగం కలిగించవచ్చు. తల్లిగారితో మాట్లాడేటప్పుడు మాటలు జారకుండా చూసుకోండి. పాత ఆస్తుల గురించి లేదా ఇంటికి సంబంధించిన పత్రాల విషయంలో కొన్ని ఆలస్యాలు జరగవచ్చు. వివాహితులకు ఈరోజు ఫర్వాలేదని చెప్పాలి. మీ భాగస్వామితో సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ఆనందాన్ని ఇస్తుంది. కాని మీ 5వ ఇంట్లో కేతువు ఉండటం, 11వ ఇంట్లో రాహుచంద్రుల కలయిక వల్ల ప్రేమలో కొంచెం అసంతృప్తిగా అనిపించవచ్చు. ఒకరికొకరు మీ భావాలను పంచుకోవడం చాలా ముఖ్యం. ప్రేమికులకు కూడా ఇదే వర్తిస్తుంది. మీ సంబంధంలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది, కాని అదే సమయంలో అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీ భాగస్వామి నుండి ఎక్కువ ఆశించడం వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు. మీ ప్రేమను స్వేచ్ఛగా, ఎలాంటి షరతులు లేకుండా వ్యక్తపరచండి. విద్యార్థులకు ఈరోజు చాలా బాగుంది. మీ 3వ ఇంట్లో గురు, శుక్రులు ఉండటం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీ 6వ ఇంట్లో ఉన్న కుజుడు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అపారమైన శక్తిని, పట్టుదలని ఇస్తాడు. అయితే 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల సాంప్రదాయ చదువుల మీద కొంచెం అనాసక్తి కలగవచ్చు. కాని పరిశోధన, లోతైన విశ్లేషణ అవసరమైన సబ్జెక్టులలో మీరు అద్భుతంగా రాణిస్తారు. ఆరోగ్యం పరంగా, శారీరకంగా మీరు చాలా చురుకుగా ఉంటారు. కుజుడి ప్రభావం వల్ల మీలో శక్తి ఉప్పొంగుతుంది. కాని 11వ ఇంట్లో రాహుచంద్రుల కలయిక వల్ల మానసిక ఆందోళన, అతిగా ఆలోచించడం వంటివి ఉండవచ్చు. అలాగే 12వ ఇంట్లో తిరోగమన శని ఉండటం, నిద్రకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఎదురుకావచ్చు. ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆగస్టు 11 సోమవారం. ఈ రోజు కూడా దాదాపుగా నిన్నటి గ్రహస్థితులే కొనసాగుతాయి. చంద్రుడు ఇంకా మీ లాభస్థానమైన 11వ ఇంట్లోనే రాహువుతో కలిసి ఉంటాడు. కాబట్టి నిన్నటి ఉత్సాహం, ఆశ ఈరోజు కూడా మీతోనే ఉంటాయి. నిన్న మీరు మొదలుపెట్టిన పనులను ఈరోజు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు ఈరోజు కూడా ఒక మంచి రోజు. మీ పనిలో మీ ప్రతిభలను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు చాలా సహాయపడతాయి. మీ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. మీ 6వ ఇంట్లో ఉన్న కుజుడు మీకు పనిలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. వ్యాపారస్తులు తమ సామాజిక సంబంధాలను, నెట్వర్క్ను ఉపయోగించుకుని వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నించాలి. కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా ఈరోజు కూడా లాభదాయకంగానే ఉంటుంది. స్నేహితుల సలహాలు మీకు ఆర్థికంగా మేలు చేయవచ్చు. మీ కోరికలు నెరవేరడానికి డబ్బు చేతికి అందుతుంది. అయితే రాహువు ప్రభావం వల్ల కొన్నిసార్లు అత్యాశకు పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
షేర్ మార్కెట్ వంటి స్పెక్యులేటివ్ విషయాలకు ఇది అంత మంచి సమయం కాదు, ఎందుకంటే మీ 5వ ఇంట్లో కేతు ఉన్నాడు. కుటుంబ జీవితంలో నిన్నటిలాగే కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు అవసరం. ఇంట్లో వారితో, ముఖ్యంగా మీ తల్లిగారితో ప్రశాంతంగా మాట్లాడండి. తిరోగమనంలో ఉన్న బుధుడు పాత విషయాలను మళ్లీ ముందుకు తీసుకురావచ్చు. వాటిని అక్కడితో వదిలేయడం మంచిది. ఇంటికి సంబంధించిన పనులలో కొంత జాప్యం జరగవచ్చు. ఓపిక పట్టండి. వివాహితులు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. మీ భాగస్వామి మీ సామాజిక జీవితంలో భాగం కావడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ స్నేహితులతో కలిసి సమయం గడపడం బాగుంటుంది. ప్రేమికుల మధ్య సంబంధం తీవ్రంగా ఉంటుంది. మీ భావోద్వేగాలు బలంగా ఉంటాయి. అయితే రాహువు ప్రభావం వల్ల కొన్నిసార్లు అనుమానాలు లేదా అభద్రతాభావం కలగవచ్చు. మీ బంధంలో పారదర్శకతను పాటించడం చాలా ముఖ్యం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. విద్యార్థులు ఈరోజు కూడా బాగా రాణిస్తారు. మీ నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా టెక్నికల్, క్రియేటివ్ రంగాలలో ఉన్న విద్యార్థులకు ఇది కలిసి వస్తుంది. మీ ధైర్యం, పట్టుదల మిమ్మల్ని ఇతరుల కంటే ముందుంచుతాయి. ఆరోగ్యం విషయంలో శారీరక శక్తి బాగుంటుంది, కాని మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. అతిగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వంటివి తగ్గించుకోవాలి. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవడం, నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు దూరంగా ఉండటం మంచిది. ఆగస్టు 12 మంగళవారం. ఈరోజు మీ మానసిక స్థితిలో, మీ ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఎందుకంటే ఈరోజు చంద్రుడు మీ లాభస్థానం నుండి బయటకు వచ్చి మీ వ్యయస్థానమైన 12వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఇప్పటికే తిరోగమనంలో ఉన్న శనిదేవుడు ఉన్నాడు. చంద్రుడు, శని కలయిక వల్ల ఈరోజు మీరు కొంచెం నిరాశగా, ఒంటరిగా, భావోద్వేగంగా, బలహీనంగా అనిపించవచ్చు. కాని భయపడకండి. ఇది కేవలం ఒకరోజు ప్రభావం మాత్రమే. దీన్ని అధిగమించే శక్తి మీకు ఉంది. ఈరోజు మీ ఆర్థిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. 12వ ఇంట్లో చంద్రుడు, శని ఉండటం వల్ల అనుకోని ఖర్చులు తలెత్తే అవకాశముంది. ఆస్పత్రి ఖర్చులు లేదా అనవసరమైన వస్తువుల కొనుగోలు వల్ల డబ్బు నష్టపోవచ్చు. కాబట్టి ఈరోజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడానికి ఇది అస్సలు మంచి రోజు కాదు. వ్యాపారస్తులు కూడా పెద్ద డీల్స్ లేదా కొత్త ప్రాజెక్టుల గురించి నిర్ణయాలు తీసుకోవడం, వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఈరోజు మీ దృష్టి అంతా అంతర్గత విషయాలపై, ప్లానింగ్పై ఉండాలి. తెర వెనుక ఉండి పనులు చక్కబెట్టడం మంచిది. ఉద్యోగస్తులకు పనిలో కొంచెం నీరసంగా, ఆసక్తి లేనట్లుగా అనిపించవచ్చు. తోటివారితో లేదా పై అధికారులతో వాదనలకు దిగకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది. కొందరు విదేశీ ప్రాజెక్టులు లేదా మల్టీనేషనల్ కంపెనీలలో పనిచేసే వారికి ఈ ప్రభావం కొద్దిగా తక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితంలో మీరు ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. మీలో మీరు మథనపడతారు. ఇది మీ కుటుంబ సభ్యులకు అర్థం కాకపోవచ్చు. మీ మౌనం వారిని ఆందోళనకు గురిచేయవచ్చు. కాబట్టి మీ భావాలను వారితో పంచుకోవడానికి ప్రయత్నించండి లేదా కనీసం మీకు కొంత సమయం కావాలని చెప్పండి. వివాహితుల మధ్య కూడా ఈరోజు ఒక రకమైన దూరం ఏర్పడవచ్చు. మీ భాగస్వామి చెప్పేది వినడానికి ప్రయత్నించండి. వారిని అర్థం చేసుకోండి. అనవసరమైన అపార్థాలకు తావివ్వకండి. ప్రేమికులకు ఇది ఒక పరీక్షా సమయం. మీ సంబంధంలో నిరాశ, నిస్పృహ వంటి భావనలు కలగవచ్చు. ఒకరికొకరు స్పేస్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఈరోజు మీ సంబంధం గురించి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యం ఈరోజు మీ ప్రధాన ఆందోళన కావచ్చు. శారీరకంగా కంటే మానసికంగా మీరు ఎక్కువగా అలసిపోతారు. నిద్రలేమి, ఆందోళన, తెలియని భయం వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం, యోగా లేదా మీకు నచ్చిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మనసుకు అపారమైన శాంతి లభిస్తుంది. విద్యార్థులు ఈరోజు చదువుపై దృష్టి పెట్టడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. ఏకాగ్రత లోపించవచ్చు. కాబట్టి కష్టమైన సబ్జెక్టులను పక్కన పెట్టి తేలికైనవి లేదా మీకు ఇష్టమైనవి చదవడం మంచిది. విదేశీ భాషలు నేర్చుకునే వారికి లేదా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చివరిగా ఒక మాట. ఈ 3 రోజులు మీ జీవితంలో లాభాలు, సవాళ్లు రెండూ ఉన్నాయి. మొదటి 2 రోజులు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్తో అద్భుతాలు చేయండి. 3వ రోజు వచ్చే మానసిక ఒత్తిడిని ఒక అంతర్ముఖ ప్రయాణంగా భావించండి. ఆ రోజు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, మీ అంతరంగంతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ధ్యానం, ఆధ్యాత్మికత మీకు అండగా ఉంటాయి. గుర్తుంచుకోండి, మేషరాశివారి సహజగుణం ధైర్యం. ఆ ధైర్యంతో మీరు ఎలాంటి గ్రహస్థితినైనా ఎదుర్కొని విజయం సాధించగలరు. మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేషరాశివారు రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి అనుకూల ఫలితాలను పొందడానికి పాటించవలసిన కొన్ని సులభమైన పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మీ మనసు ప్రశాంతంగా ఉండటం అన్నింటికన్నా ముఖ్యం. ముఖ్యంగా ఆగస్టు 12వ తేదీన చంద్రుడు, శని మీ 12వ ఇంట్లో కలవడం వల్ల మనసులో కొంచెం ఆందోళన, తెలియని భయం, ఒంటరితనం వంటివి రావచ్చు. దీనికి కంగారు పడాల్సిన పనిలేదు. దీనికి చక్కటి ఉపాయం ఏమిటంటే, ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా కూర్చుని కనీసం ఒక 108 సార్లు ఓం నమః శివాయ అని మనసులో జపించుకోండి. శివుడు చంద్రుడిని, శనిని ఇద్దరినీ తన ఆధీనంలో ఉంచుకుంటాడు కాబట్టి ఈ మంత్రం మీ మనసుకు అద్భుతమైన శాంతిని, ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే
హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం వల్ల మీలో ఉన్న కుజుడి శక్తి రెట్టింపు అవుతుంది. ప్రతికూల ఆలోచనలు దూరమై ఏదైనా ఎదుర్కోగలననే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు వీలైతే శనివారం రోజున అవసరంలో ఉన్నవారికి లేదా ముసలివారికి భోజనం పెట్టడం లేదా నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శని గ్రహం శాంతించి అనవసరపు ఖర్చులు, మానసిక ఒత్తిడి తగ్గుతాయి. ఇక రెండవది, మీ కుటుంబంలో, ముఖ్యంగా మీ తల్లిగారితో సంబంధాన్ని బలంగా ఉంచుకోవడం. మీ 4వ ఇంట్లో సూర్యుడు, బుధుడు ఉండటం వల్ల ఇంట్లో చిన్న చిన్న మాటపట్టింపులు, అపార్థాలు వచ్చే అవకాశముంది. కాబట్టి ఇంట్లో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా, ప్రేమగా మాట్లాడండి. ముఖ్యంగా తల్లిగారి మనసు నొప్పించకుండా చూసుకోండి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక సూర్య భగవానుడికి ఒక చెంబుడు నీళ్లు సమర్పించి నమస్కరించండి. ఇది మీ ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది. అలాగే మీ 3వ ఇంట్లో ఉన్న గురువు, శుక్రుడు మీకు అద్భుతమైన వాక్చాతుర్యాన్ని ఇచ్చారు. ఆ శక్తిని వాదనలకు కాకుండా మంచి మాటలతో అందరినీ ఆకట్టుకోవడానికి ఉపయోగించండి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోసం విష్ణు సహస్రనామం వినడం చాలా మంచిదే. చివరగా, మీలో ఉన్న శక్తిని సరైన మార్గంలో పెట్టడం. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు 6వ ఇంట్లో ఉండి మీకు శత్రువులపై విజయాన్ని ఇస్తున్నాడు. అయితే ఆ శక్తిని బయటకు తీయాలి. రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయడం, నడవడం లేదా యోగా చేయడం వల్ల మీలోని ఆవేశం, చిరాకు తగ్గి ఆ శక్తి అంతా మీ పనిమీదకు మళ్లుతుంది. 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత తగ్గవచ్చు, ప్రేమికుల మధ్య దూరం పెరగవచ్చు. దీనికి రోజూ మీరు పని మొదలుపెట్టే ముందు ఓం గం గణపతే నమః అని వినాయకుడిని తలుచుకోండి. చాలు, ఆయనే అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. మీకు దగ్గరలో ఆవుంటే దానికి పచ్చగడ్డి లేదా అరటిపండు పెట్టండి. అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా రొట్టె వేయండి. జీవసేవ చేయడం వల్ల ఎన్నో గ్రహ దోషాలు వాటంతటా అవే తొలగిపోయి మీకు తెలియకుండానే మీ పనులు సులభంగా జరిగిపోతాయి. ఈ చిన్న చిన్న పనులు శ్రద్ధగా చేస్తే చాలు, రాబోయే రోజులు మీకు తప్పకుండా శుభప్రదంగా ఉంటాయి. మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.